Bro's getting ready to get destroyed. రఘు సినిమా బాగాలేదని తెలిసి కూడా ఎందుకు రా అంత? అనుకుంటే నువ్వు ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మూవీ బాగాలేదు అనుకున్నా కూడా ఒకసారి వెళ్ళి చూసొద్దామని. నువ్వు ఏదానికి పోతున్నావు అందరికి తెలుసులే. స్కిన్స్ కోసం పోతున్నావు అని నాకు కూడా తెలుసులే. బాగాలేదన్నా కూడా పోతుంది దానికోసమే. నేను సినిమా బాగాలేకపోయినా పర్లేదు, మైంతర పాప కోసం పోవాలి. మైంతర పాప కోసం ఏం చిల్ ముగ్గు వేసినారా? స్పెషల్ గైస్ పైకి పోదాం అప్పుడే. నువ్వు చూడాల్సింది తొలుకుంది నువ్వా నేను? వస్తాయి కదా, రావాలి ఆ వీడియో కూడా రావాలి. వస్తుంది. అవును. ఏం తాగుతావు? వైన్ తాగుతా ఫేస్ గ్లోనా అన్నారు చాలా మంది. మనకుండే ఫేస్ టైంకి వైన్ కాదు. బ్రో ఇటు తీసుకో బ్రో. మనోజ్ బ్రో పల్సర్ కిచెన్ ఉంది. పల్సర్ కిచెన్ పర్సు కిచెన్ పెట్టుకోవడానికి. కిచెన్ పెట్టుకోవడానికి ఆయనకు 380 ఒక లెక్కన. కిచెన్ బ్రో ఒక డిజైన్ అంతే. ఎప్పుడైనా తిన్నావా ఇవి? ఇవి తిన్నావా ఎప్పుడైనా? మార్ష్మెల్లోస్ కాల్చుకొని తింటే బాగుంటాయి. కాల్చుకొని తింటాయి. అవునా? ఇది అవునే. పిల్ల చేసలు ఏమంటే ఫస్ట్ ఉంటాం. అవును. ఇవి చూడు రెండు కట్టుకునేవి. రెండు కట్టుకునేవి. ఏది ఇంకోటి అన్న పడది. అదే ఇది ఎట్లా రెండు కట్టుకుంటాయి. ఇది ఎట్లా మ్యాగ్నెట్. గిఫ్ట్ బ్రో. రామ్మనోజ్ బ్రో అట్లా కిచెన్ అది తీసేయాలి. అయితే ఇది తీసేసి పెట్టాలి. ఇది తీసుకోగా బాగుంది. కుక్క పిల్లలు బాగుంటుంది తెల్లగా, రెండు ఒకటే కలర్ కాకుండా. వైట్దే బాగుంది. రేట్ ఎంత? నీకు రేట్ చూడాల్సిన అవసరం లేదు బ్రో. ట్యాగ్ చూడకుండా కొనే స్టేజ్కి వచ్చినావు నువ్వు. ఏంటది? యమహాదే. దీని మీద ట్యాగే లేదే. ఎంత మరి? కానీ చూడు ఇదే దువ్వానా నీకు డిమార్ట్లో ఎంత ఉంటుంది? అది ఎంత ఉంది చూడు. 450 ఉంది. ఏంది తీసుకో. దేశభక్తి ఎక్కువ నీకు. రింగ్ టోన్ కూడా జై హింద్ అని పెడతావు. పర్ఫ్యూమ్ చూడు. ఏరా రఘు ఎట్లా మరి? పొద్దున్న నుంచి అన్ని రివ్యూస్ చూసి సినిమాకి ఎట్లా రావద్దు ఏంద్రా? మామూలుగా ఏ సినిమా ఒకసారి చూడాలి.
నిన్న టికెట్ బుక్ చేసిన పొద్దున మెసేజ్ చేసి క్యాన్సిల్ చేయంటున్నాడు వీడియో. మరి నేను ఎక్స్ చూస్తూనే ఉన్నా ఆఫీస్లో కూడా ఇచ్చే రివ్యూ నైనా దండంబర్ 100 మందిలో కనీసం ఒక్కడు కూడా బాగుంది. సరే ఇప్పుడు నువ్వు చూస్తావు నువ్వు చెప్పు. పొట్ట ఉన్నప్పుడు తీయాలి ఇంకా అది ఖచ్చితంగా. ఒక్క డైలాగ్ పేజీ చెప్తున్నాడు. డబ్బింగ్ భారీగా ఉందంట చూద్దాం. డబ్బింగ్ విచిత్రంగా మనోజ్ గారి గిఫ్ట్ అంటే కొనియాలి ఊరికి ఇచ్చేది కాదు. బాగుంది కదా నెల్లూరు నిర్జానికి. జస్ట్ 2K బ్రో. 2000 ఫోటో తీసుకుంటారు అవి ఆన్లైన్లో ఉండవు, వీళ్ళు పర్సనల్ బ్రాండింగ్ అవి. వైట్ కావాలన్నా నీకు? వైట్ 490 ఆడోళ్ళు అడుగుస్తావు ఏందిరా? బ్రాండ్ గీండి ఏమి ఉండవు అయ్యా, ఇవన్నీ వీళ్ళ ప్రైవేట్ బ్రాండింగ్ అన్ని. ఎంత? 950. చిన్న చిన్నది అని బోర్డు కింద. ఇది బాగుంది చూడు, వదినకి తీసుకో. ఇది కూడా బాగుంటుంది ఇట్లాంటివి. ఇప్పుడు కొత్తగా వచ్చిన బ్రాస్లెట్ మోడల్. ఏడా అవన్నీ ఉత్తుతటి చూడు. టికెట్ పెట్టినా కదా నీకు? స్క్రీన్ 3నా? బా ముగ్గు వీడియో తీసుకున్నాను జాను. వెళ్ళొచ్చు. స్ట్రైట్ తీసుకో, లెఫ్ట్ తీసుకో. ఏడైంది తీసేది? మా పేరు ముఖేష్. ఏడొస్తుంది తొందరగా? యాడ్ చూడనికి పోతున్నావు, సినిమా చూడనికి పోతున్నావు? లేదు, ఇప్పుడు యాడ్ ఇంటర్వెల్ తర్వాత వేస్తాను. ఫస్ట్ డైరెక్ట్ సినిమా వేసి అట్టే ఇంకా సినిమా చూడకముందే అట్టే చెప్తావు, చూసినా చెప్పు. వస్తారా? సినిమాల్లో పాప్కార్న్ వాసన ఇంకేం వస్తుంది? హలో, వచ్చాం టానిక్ కాదు, టాక్సీకి. అది సినిమా టాక్సీగా మనకు టాక్సీగా రెండు చోట్ల తెలుసు. టార్చరా తెలియటానికి ఇప్పుడు మేము సినిమా చూడాలి. టాక్సీగా టార్చర్ అని టార్చరా వాడకుడు పొద్దున మీమ్స్ లో పరిగెత్తుకుంటూ డోర్ కొడతాను బయటకి. ఏమి జరిగిందో చూడాలి. నేను అదే పెట్టింది స్టోరీ. సినిమా చూసేటప్పుడు ఖచ్చితంగా అందరినీ ఒక్కొక్క షాట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవడ ఎక్స్ప్రెషన్ ఎట్టనే తెలియాలి కదా. ఇంటర్వెల్లో తీసుకుంటా. జెండు బొమ్మ తీసుకున్నారు. చూడకముందే చెప్పాలి కదా. సరే చాలే. ఇక ఈ జీవిత కథ పిల్లలకి సులువుగా అర్థమయ్యే చందమామ కథ కాదు. ఇట్స్ అ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్.
పద బయటికి వెళ్ళి తిట్టు పద నువ్వు నీకు కావాలా ఆడి తీరా ఎవరు రామ్మనోజా మన్నగండి మన్నగండి ముందు ఏంది ఏంది రియాక్షన్ ఏంది దాహం వేస్తానా సినిమా చూసి నీకురా డైలాగ్సే ప్రాబ్లం నా నాయన చార్ట్ చెప్పింది అడిగినా ఎంతకంటే మంచి డైలాగ్స్ ఇచ్చింది. అరే నాకు తెలిసి కన్నడలో బాగుంటుంది, ఇక్కడ బాగా చెప్పలేదు అనుకుంటా. జరుగు ఇప్పుడు చెప్పు. ఏం చెప్పాలి ఏం లేదా నాకేం ఓకే అనిపించింది. ఏమంటే డైలాగ్స్ ఒకటే ప్రాబ్లం. అయ్యా సగం అయిపోయింది. డైలాగ్స్ ఒకటే ప్రాబ్లం నాకు, మిగతా అంతా బాగుంది. టైం వేస్ట్. నాన్నకం జరిగింది, కొడుకు జరిగింది ఇప్పుడు దాకా. యునానిమస్ డిజాస్టర్. నాకొద్దు. లేదు బ్రో, మీరు పొద్దున్న నుంచే డిజాస్టర్ టాక్ చూసి సినిమాని మీరు కూడా అదే ఫీల్ అవుతున్నారు. అందుకే రివ్యూస్ చూడకూడదు. డైలాగ్స్ ఒక్కటే ప్రాబ్లం అంతే, మిగతా అంతా ఓకే. నేను ఆఫీస్కి వచ్చా, ఎక్కడైనా సరే ఎక్కడ బ్యాక్గ్రౌండ్ అక్కడ లేదు, యాడ్ చేసాడు ఎక్కడ యాడ్ చేసాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కడ పడితే ఉంది. చెప్తే మాట్లాడుతూ చాలా మంది వెళ్ళిపోతారు, ఏమంటే రుక్మిణి కోసం అవుతారు. పెట్టారు కదా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఎక్కడ పడితే ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు చెప్పాలనా? ఎవరు చెప్పు? సలార్ మ్యూజిక్ డైరెక్టర్, కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్. హరహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ కంటే బాగుంది కదా? ఏది అవే బాగున్నాయి దీనికంటే. మళ్ళీ చెప్పు. అవే బాగున్నాయి బాగుంది. ఏమన్నా రాడు మూవీ అని ఎవరో చెప్పింది కదా, నువ్వు సినిమా చూసి చెప్పాలి. వాళ్ళు ఎవరో రివ్యూ వింటావు, మైండ్లో అదే ఉంటుంది నీకు. కిక్ రాదు. తర్వాత రివ్యూస్ కూడా చూసాలే. రివ్యూ చూడకూడదు సినిమాకి పోయే ముందు. నువ్వు వాడిని మైండ్లో ఒకటి పెట్టేస్తాడు రివ్యూ చూస్తే. ఒక్కటి చెప్తే ఓకే, 2 మంది చెప్తే ఓకే, 100 మంది రివ్యూ బాగానే ఇన్ఫ్లుయెన్స్ అంటారు. నీకు వాడు చెప్పేదాన్ని బట్టి నువ్వు చూస్తావు. నువ్వు సినిమా చూసి తెలుగులో చూసా రివ్యూస్, తర్వాత తమిళ్లో చూసా రివ్యూస్, కన్నడలో చూసా రివ్యూస్, 3 లాంగ్వేజ్లో చూసా. కన్నడలో హిట్ అని టాక్ వస్తుంది తెలుసా? ట్విట్టర్ ఓపెన్ చెప్తారు. కన్నడ ఓకే మిక్స్డ్ టాక్ వస్తుంది, తమిళ్ అటర్ ఫ్లాప్, తెలుగు అటర్ ఫ్లాప్. ఎన్ని 3 ఏళ్ళు టైం పట్టింది తీయడానికి? 3 ఏళ్ళు 4.5 ఏళ్ళు. 3 ఏళ్ళు కదా? 4.5 ఏళ్ళు చెక్ చేసుకో కావాలంటే నువ్వు. సర్లే, సంవత్సరంన్నర రామాయణ దానికి వేసుకోవచ్చు షెడ్యూల్. మిగతా 3 ఏళ్ళు నువ్వేంటే మంచి సినిమా చూస్తున్నావు. మనకేం వచ్చు వచ్చేది కాదు. ఒక షోకే దురందరికి ఇచ్చేసేవాళ్ళు. ఒక్క షోకి తీసేసి దురందరికి ఇచ్చేసిండేవాళ్ళు. ఆర్జీ పొద్దున్న ట్వీట్ వేసినాడు, వాచింగ్ దురందర్ అయ్యానని.